భరద్వాజ గారు, ఎన్టీఆర్కి సంబంధించి నిన్నటి నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. ట్రెండింగ్లకు సడన్గా ఎన్టీఆర్ వచ్చేసారు. ఒకటి త్రివిక్రమ్ గారితో ప్రాజెక్ట్ అని, ఇంకోటేమో వార్ టు డబ్బింగ్ అని, ఈ రెండు కలిపేశారు. త్రివిక్రమ్ గారిది ఇప్పుడే నాగవంశీ ఒక ట్వీట్ చేశారు. చూశారు కదా ఇదంతా? చూశాను. అంటే నా అభిమాన నటుడితో పౌరాణికం చేస్తున్న ఆనందంలో ఉన్నాను నేను అన్న టోన్లో ఒక ట్వీట్ చేశాడు ఆయన. అది మొన్న చేశారు. అవును. ఈ ట్వీట్ నేపథ్యంలో ఆయన త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో ఇదే ప్రాజెక్టుని అల్లు అర్జున్తో మాట్లాడుకున్నారు ప్రపంచం, కానీ అది అధికారికమైనటువంటి వార్త కాదు. త్రివిక్రమ్తో ఒక సినిమా చేయాల్సి ఉంది అల్లు అర్జున్ అనేది అందరికీ తెలిసిన విషయమే. పుష్ప 2 తర్వాత ఇమ్మీడియట్గా తను చేయబోయే ప్రాజెక్టు త్రివిక్రమ్దే అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే ఒక పౌరాణిక కథాంశంతో త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నాడు నాగవంశీ అనేది బయటకు వచ్చింది. ఈ రెండు వార్తల్ని మిక్స్ చేసి ప్రజలు వండినటువంటి వార్త అది. ఏది? అల్లు అర్జున్తో ఈయన దేవతల సైన్యాధ్యక్షుడి కథ తీయబోతున్నాడు అని. దేవతల సైన్యాధ్యక్షుడు కుమారస్వామి కార్తికేయుడు. సో ఆ కథతో వెళ్ళబోతున్నాడు. అక్కడ మ్యాచింగ్ కూడా చూశారు. వల్లి దేవసేన ఇవన్నీ అక్కడి నుంచి డిరైవ్ అయినవి, కార్తికేయుడి కథలో నుంచి పట్టుకొచ్చినవి. పుష్పలో హీరోయిన్ పేరు అదే. దాంతో ఇది ఆ క్యారెక్టర్ కూడా ఆవిడే చేయబోతోంది అన్న టోన్లో ఆ రోజుల్లో స్పెక్యులేషన్ నడిచింది. కానీ ఇప్పుడు కొంతమేరకు అధికారిక సమాచారం, ఇందులో ఒకళ్ళని తీసేసి ఇంకోళ్ళని పెట్టడం అనేది వాస్తవం కాదు. ఇప్పుడు వాళ్ళు ఈ కథని ఎన్టీఆర్తో చేయబోతున్నట్టుగా ఒక మేరకు, ఇది కూడా పూర్తి ధృవీకరణ కాదు, వాళ్ళ మాట్లాడినటువంటి మాటల్లో నుంచి బిట్వీన్ ది లైన్స్ బయటకు తీసుకుంటున్న కథే. ఈరోజు చేసిన ట్వీట్లో త్రివిక్రమ్ గారు 2 ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. అవును, ఒకటి ఎన్టీఆర్ది, ఇంకొకటి వెంకీతో అనేది ఒకటి, వెంకటేష్తో ఒకటి అని. సో ఈ 2 ప్రాజెక్టుల్లో ఏది మొదలవుతుంది? ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, పెద్ద హీరోలకి కథ చెప్పడానికి పెడితే గతంలో లాగా, అంటే ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ లాంటి కథో, అలవైకుంఠపురంలో లాంటి కథో తీసుకుని పెద్ద హీరోల దగ్గరికి వెడితే పరిస్థితి అప్పట్లాగా ఉండేలా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏ పెద్ద హీరో దగ్గరికి కథ తీసుకెళ్ళినా కానీ వేరే ప్రపంచాన్ని చూపించాలి. అంటే వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి, వరల్డ్ మార్కెట్లోకి ఎంట్రీలు ఇచ్చేస్తున్నటువంటి మూడ్లో ఉన్నారు. లోకల్ మార్కెట్ కథలు వినే పరిస్థితుల్లో తెలుగు హీరోలు లేరు. దాంతో ఇప్పుడు ఈ హీరోలకి ఏ రకమైనటువంటి కథలతో తను అటాచ్ అవ్వాలి అనే దగ్గర ప్రతి డైరెక్టర్కి ఒక డైలమా ఉంది. త్రివిక్రమ్కి కూడా ఉంది అది. ఆ గ్యాప్ లేకుండా చూసుకోవడానికి ఆయన ఇప్పుడు కొత్త ఐడియాతో వచ్చాడు, పౌరాణికం. ఈ పౌరాణికం చేయటం ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్ని గ్యారంటీగా క్యాప్చర్ చేయొచ్చు. కొంతమేరకు ఈ కథ నడుస్తుంది, అలాగే ఎన్టీఆర్కు ఉన్నటువంటి మార్కెట్ కొంత హెల్ప్ అవుతుంది ఈ కథకి. ఈ రెండింటిని మ్యాచ్ చేయడం ద్వారా ఒక మంచి రిజల్ట్ను రాబట్టచ్చు అనేది ప్రొడ్యూసర్ గారి వ్యూహం. అందులో భాగంగా ఈ కథ వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మీద పౌరాణిక పాత్ర ఎలా ఉంటుంది, ఇది ఇక్కడ బేసికల్గా వాళ్ళకి లోకల్ మార్కెట్కి వచ్చేసరికి ఎన్టీఆర్ మనవడు చేయబోతున్నటువంటి పౌరాణిక చిత్రంగా ఇక్కడ పాత ఎన్టీఆర్ అభిమానులకి కనెక్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీకి అది ఉంది, ఆ చరిత్ర ఉంది. కాబట్టి పౌరాణికం చేయాలంటే నందమూరి ఫ్యామిలీ నుంచే రావాలి అనే ఒకటి నమ్మకంగా కాదు, అది మూఢనమ్మకంగా స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. ఆ అభిప్రాయాన్ని లింక్ చేయటం ద్వారా లోకల్ మార్కెట్ పెద్ద ఎత్తున స్పందించే అవకాశం ఉంది. ఆల్రెడీ చేసి ప్రూవ్డ్ కదా, హెమదంగలో చేశారు కదా. హెమదంగలో చేశాడు, కానీ అది పూర్తి స్థాయి కాదు. చిన్న క్యామియో చేశాడు, అంటే తను చేయగలడు ఈ తరహా పాత్రలు అనేది ప్రూవ్ చేసుకున్నాడు. రెండోది, ఆర్టిస్ట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని పెడతాడు అనేది అదుర్స్ లాంటి సినిమా ప్రూవ్ చేసింది. కాబట్టి నటుడిగా ఎన్టీఆర్ చేయగలడు. రెండోది, ఒక్కచోటే చిన్న ప్రాబ్లం, ఎన్టీఆర్ తరహా పౌరాణికం కాదు ఇది. అంటే సీనియర్ ఎన్టీఆర్ తరహా పౌరాణికం ఆయన ఎప్పుడు ఈ కథలోకి ఎంటర్ కాలేదు. ఏది? కార్తికేయుడి కథ ఆయన ఎంటర్ కాని ఏరియాలోకి నుంచి కథ తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ చాలా తెలివితేటలు ప్రదర్శించారు. ఇది రామాయణమో లేకపోతే మహాభారతమో శ్రీకృష్ణుడో మరొకటో అయి ఉంటే కంపారిజన్ వస్తుంది. గతంలో నందమూరి బాలకృష్ణ గారికి ఆ ఇబ్బంది ఎదురైంది.
శ్రీరామరాజ్యం అనేది చాలా గొప్ప స్థాయిలో తీశారు బాపు గారు. అయినప్పటికీ లవకుశతో కంపారిజన్ వచ్చేసింది. వచ్చి పద్యాలు పాటలు ఆ స్థాయిలో లేవు, పద్యాలు లేవు, ఇలాంటి చర్చ అంతా నడిచిపోయింది ఆ సినిమా మీద. అందుకని ఆ ఏరియాకి వెళ్లకుండా సీనియర్ ఎన్టీఆర్ టచ్ అయినటువంటి ఏరియాలో నుంచి ఒక పౌరాణిక కథను తీసుకుని జూనియర్ ఎన్టీఆర్తో చేయటంలోనే చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కంపారిజన్ అనే ప్రసక్తి లేదు. ఇది ఈయన ధోరణిలో డిజైన్ చేసుకుంటాడు. రెండోది, డైరెక్టర్గా అంటే పౌరాణిక దర్శకుడిగా నా ఉద్దేశంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కమలాకర్ కామేశ్వరరావు గారిని ఫాలో అయ్యి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. ఓకే. కారణం ఏంటంటే ఆయన అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళేవాడు, ఎక్కడా డీవియేషన్స్ ఉండేవి కాదు. అలాగే క్రిటికల్గా కూడా వెళ్ళేవాడు కాదు. అందులో ఉన్నటువంటి అంశాలని, అందులో ఉన్నటువంటి అంతరార్థాలని ఆడియన్స్కి చాలా కన్విన్సింగ్గా చెప్పే ప్రయత్నమే చేసేవాడు. అందుకని ఆయన చేసినటువంటి నర్తనశాల ఇవన్నీ, పాండవ వనవాసం ఇవన్నీ చాలా పెద్ద విజయాలు సాధించినాయి. ఈయన కూడా ఆ లైన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తోంది. ఓకే. త్రివిక్రమ్ కూడా. అందుకని క్రిటికల్ కానటువంటి పౌరాణిక చిత్రాలను ఆదరించే పరిస్థితి ఇప్పుడు ఉంది దేశంలో. అలా పాన్ ఇండియా మార్కెట్ని, లోకల్ మార్కెట్ని అన్ని విధాలుగా తృప్తిపరిచే సినిమా అవుతుంది అది. ఎన్టీఆర్ చరిష్మాతో పాటు, అంటే అక్కడేమో ఆయనకు మార్కెట్ ఉంది, ఇక్కడ పౌరాణికాల్లో సీనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి మార్కెట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ కలిసి ఇది డెఫినెట్గా ఒక బెటర్ ప్రాజెక్ట్గా నిలబడుతుంది. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా ఒక మంచి నెంబర్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి పౌరాణికాలకు ఉన్నటువంటి ఏ ఇబ్బంది కూడా ఈ కథకి లేదు. అందుకని వీళ్ళు చాలా వ్యూహాత్మకంగానే ఆ కథను ఎంపిక చేసుకున్నాడు అనేది అర్థమవుతుంది. త్రివిక్రమ్ కావచ్చు, ప్రొడ్యూసర్ నాగవంశీ కావచ్చు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యేది, పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అయ్యేటువంటి కథ. కాబట్టి మళ్ళీ ఒకసారి అంటే అరవింద సమేత తర్వాత ఈ కాంబో, అది కూడా ఒక కొత్త జానర్ అప్పటికి. అంటే ఆయన రాయలసీమ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళటం, త్రివిక్రమ్కి అది ఒక భిన్నమైనటువంటి ఏరియా. ఇప్పుడు తెలుగు సినిమాకే ఒక డిఫరెంట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారు. ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే ప్రాజెక్టుగానే కనిపిస్తోంది.